ఇదొక లాంగ్ బ్యాక్ వీడియో. సో, మేమైతే మా ఫ్రెండ్ కుసుమకి మామ్ టు బీ చేయబోతున్నాం. మాకు మామ్ టు బీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకోవడానికి అయితే పేజెస్ నెస్ట్‌కొచ్చాం. ఇక్కడైతే మహి ఆల్రెడీ మా కోసం వెయిట్ చేస్తుంది. ఇంకా మేము కూడా ఫాస్ట్‌గా వచ్చేసాం. మేము ఇక్కడికొచ్చింది మెయిన్‌గా ఎనకాల బ్యాక్ డ్రాప్‌లో బ్లాక్ షేప్స్‌లో వస్తాయి కదా! అలాంటివి తీసుకుందామని. కానీ అవైతే ఇక్కడ లేవు. ఇంక డైరెక్ట్ ఈ ఫాయిల్‌లా ఉన్నవే తీసుకున్నాం. దాంతో పాటు పింక్ అండ్ బ్లూ బెలూన్స్ కూడా కావాలి. ఇంకా అవి కూడా ఇక్కడే తీసేసుకున్నాం. మా దగ్గర అయితే ఆల్రెడీ బ్యాగ్ అంటించడానికి బేబీ షవర్ ట్యాగ్ అండ్ వేసుకునేది మామ్ టు బి ట్యాగ్ కూడా ఉంది. ఇంకా అవి కాకుండా ఫాయిల్ కర్టెన్స్, బెలూన్స్ అండ్ అక్కడ కావాల్సిన డబల్ టేప్ అలా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం. ఇంక ఇవన్నీ తీసుకుని మేమైతే డైరెక్ట్ గా మా కుసుమాల ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడే పెద్ద ట్విస్ట్, మేము దానికి సర్ప్రైజ్ ఇద్దాం అని చెప్పి డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. దానికి ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా అక్కడికి వెళ్ళి చూస్తే మా కుసుమ లేదు. ఇంకా వెంటనే దానికి ఫోన్ చేసి ఇలా ఇంటికి వచ్చామనంటే పక్కనే వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. ఇంకా మేము కాల్ చేయగానే వెంటనే వాళ్ళ అక్కని తీసుకుని వచ్చేసింది ఇంటికి. ఇంకా అది వచ్చిన తర్వాత మేము తీసుకొచ్చిన ఐటమ్స్ అన్ని తీసుకుని అయితే ఒక్కొక్కరం లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళగానే అయితే మహి వెతకేస్తుంది, ఈ వాల్ కి చేద్దామా, ఎక్కడ చేద్దాం, బ్యాక్ డ్రాప్ ఎక్కడ బాగుంటుందని. ఫైనల్ గా మంచం అంతా జరిపి చేయాలంటే కష్టం అవుతుంది కాబట్టి సైడ్ కి కొంచెం ప్లెయిన్ గా అనిపిస్తే ఇక్కడ చేద్దాం అని డిసైడ్ అయ్యాం. ఈ వాల్ కి అయితే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో ఇంకా అవన్నీ ఒక్కొక్కటి రిమూవ్ చేసుకుంటూ పక్కన పెట్టేసాం. ఆ వాల్ ప్లెయిన్ గా కావాలి కాబట్టి. పావని అయితే అసలు ఎక్కడున్నా నవ్విస్తూనే ఉంటుంది. అసలు డడ్డీ బేర్ వెనకాల నుంచొని మమ్మల్ని ఆడిస్తుంది. నాకైతే మోస్ట్లీ వీడియో అంతా రాగానే పోస్ట్ చేయాలనిపిస్తుంది. మేమందరం కలిస్తే ఎంత ఎంజాయ్ చేస్తాం, ఎంత ఫన్ ఉంటుంది మా దగ్గర అనేది నేను చూపించాలనుకుంటున్నాను. ఏమైనా అబ్బాయా అమ్మాయా? నా ప్రెడిక్షన్ అన్ని తప్పే వచ్చేది నేను చెప్పను. నేను శిరీషకి అమ్మాయి అన్నాను, అబ్బాయి పుట్టాడు. అనుషకి అబ్బాయి అన్నాను, అమ్మాయి పుట్టింది. సరే నాకు చెప్పు. నాకు ఎవరు పుట్టినా పర్వాలేదు కానీ గర్ల్ పుడితే బాగుంది. అబ్బాయిలు అయిపోయారు. మా ఆయన గర్ల్. నేను మా ఆయన కూడా అమ్మాయిని అనుకుంటున్నాం. మేము మాకు కావాలని అనుకుంటున్నాం. నేను పాప అనుకుంటున్నా ఈసారి. ఇంకెవరు బాయ్ అయ్యారో ఓట్ అయితే ఈసారి బాయ్ అవ్వలేదు. బాయ్ బెలూన్ పర్లేదు. వద్దు సరే వద్దు ఏమైంది దానికి భయం అంట బెలూన్స్. అందుకే కదా అప్పుడు శిరీష బాగుంటుంది కూడా నేను అసలు బెలూన్ పెట్టుకోలేదు. ఇది పట్టుకో ఏమే ఇంకా సన్నగా నేను ఇంత ఫస్ట్ గా బయటకు వెళ్ళాలి. డ్రెస్ చెప్తుంది పాప అన్నావు కదా ముందు బాబు అన్నట్టు వీళ్ళందరూ ఎవరు అనేది నేను ఎక్కడా చెప్పలేదు కదా. వీళ్ళందరూ కూడా నా 10th క్లాస్మేట్స్. అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఎంత బాండ్తో ఉండేవాళ్ళము. ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసినా కూడా అంతే బాండ్ మా మధ్యన ఉంటుంది. మేమున్న టైంని అయితే చాలా క్వాలిటీ టైంలా స్పెండ్ చేస్తూ ఉంటాం. మరి 2-3 ప్యాట్లు అయ్యా. నిరూపించుకుంటున్నారు బాబు. ఇంకా పెద్దగా తీయాలి. ఏంటి ఇంకో 4 ఇంకో ఆగుద్దా? ఇంకా పెద్ద ఉండాలి. ఫస్ట్ దానికంటే అన్నిటికీ సపరేట్ కదా. మామ్ టు బీ బోర్డ్ని వెనకాల ఫిక్స్ చేయడానికి మిడిల్లో థ్రెడ్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఆప్షన్ కింద అయితే ఇంట్లో ఉన్న దారం తీసుకుని దాన్ని అలా సెట్ చేసాం. ఇంకా ముగ్గురం ఉన్నాం కాబట్టి బౌల్ అన్ని కబుర్లు చెప్పుకుంటూ ఒక్కొక్కటి అలా సెట్ చేసుకుంటూ వస్తున్నాం. బెలూన్స్ అన్ని అయితే మహి పంప్ చేసి పక్కన పెట్టేసింది. ఇంకా ఫాయిల్ కట్టన్ కూడా స్టిక్ చేసేద్దాం అని చెప్పి ఇంకా అది కూడా స్టార్ట్ చేసాం. బెలూన్స్ ఇలా మొత్తం బంచిలా చేసి ఇలా సెంటర్ పెడదాం అంతే. ఈ పైన హాయ్ మహాలక్ష్మి బాగున్నా అవుతుంది. అదే కట్ అయినా ఇప్పుడు లైట్ వచ్చింది కదా బాగా కొన్ని మహాలక్ష్మి పొడగొద్దు మన వదిలింది. చాలా సరదాగా ఉంది. ఒక బొడగ తీసుకొని బెలూన్స్ అన్ని కూడా టై చేసేసుకుంటాం మాకు కావాల్సినట్టుగా పైన స్టిక్ చేసుకోవడానికి.
ప్లాస్టర్ కట్ చేయను మాకు అల్వా కట్ చేయ మీరు అట్లా మొహం కట్టుకొని వస్తారు. ఫాస్ట్ గా రావాలి నువ్వు ముందుకే ప్లాస్టర్ ఉంటుంది బ్రో కళ్ళు స్పెట్స్ పెట్టుకున్నావు స్పెట్స్ ఇది కట్టు బ్లాక్ వద్దు ఫాస్ట్ గా సర్లే కంగారు పెట్టేస్తాను కంగారు నువ్వే ముందు మధ్యాహ్నం మళ్ళీ మధ్యాహ్నం ఎంత అక్కడ కట్ చేస్తే చాలు ఎలా పడదాం అనుకున్నావు పింక్ పైకి అటు బ్లూ పైకి ఒకసారి చూడదు పెట్టు ఇందాక మళ్ళీ సెట్ అయింది కలర్ మేము ఒకటి బ్లూ పెట్టే బ్లూ పెట్టు ఇటు పక్క పడు. ఏ పిచ్చిదానా పైకి ఇలాగా ఎలాగా ఇలాగా ఇలాగా ఇలాగే కదా ఇప్పుడు పెట్టండి నువ్వు పింక్ పైకి పడుతున్నావు అందాక నుంచి ఇటు తిప్పు ఇటు తిప్పు లేకపోతే ఇటు ఎలా ఎలా ఉంది? ఎదుగో ఇలా బాగానే ఉంది, ఇలా బాగానే ఉంది. మరి రెండు పింక్ ఉన్నాయే ఒకటి బయట ఇలా పెట్టు ఇలా బాగుంది పింక్ బ్లూ ఇది ఓకే కదా చివరిది చివరిది ఓకే ఇప్పుడు ఇంకా ఇవి అంటే ఇది కూడా తీసేసి ఇచ్చు వచ్చేసింది చాలా కొంచెం ఇవ్వనా ఎలా తీయలేదే ఓకే రా ఇదిగోది ఇది ఎలాగా ఇది ఇలా బ్లూ పైన పెట్టాయి అది పింక్ అయిపోయింది కదా అది అలా కాదు ఇది ఫ్రంట్ కి వచ్చేలాగా బ్లూ రెండు ఫ్రెండ్ కావాలంట ఓకే ఈ బ్లూ పైకి వెళ్ళేలాగా ఇటు చెప్తాను ఇది ఇలా పెట్టి చాలు ఇలా ఉంచు ఇలా పెట్టి చాలు రానా మేము ఎంత కరెక్ట్ సెట్ ఎలాగో పెట్టాం కానీ ఇలా పెట్టాయి అలా పెట్టానే కాదు కాదు ఒక పింక్ పై కూడా వచ్చింది కదా ఇది బ్లూ పై కావాలి ఒక పక్కన డెకరేషన్ చేస్తుంటే ఈ బుడ్డది రాగానే వెంటనే దీని దగ్గరకు వచ్చేసి దాన్ని రెడీ చేసేస్తుంది పావుని అక్కతో పాటు. ఈ బుడ్డదానికి అయితే ఈ ట్రైపాడ్ స్టాండ్ బాగా నచ్చినట్టుంది, సడన్ గా లాగేసింది ఒక్కసారిగా. ఒక పక్క నుంచి డెకరేషన్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఫైనల్ టచ్ కింద అయితే బేబీ షవర్ ట్యాగ్ కూడా పెట్టేసాం. మామ్ టు బీ కాబట్టి మేమైతే కేక్ కూడా పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లోనే చేయించాం. ఇది కూడా పింట్రెస్ట్ ఫైన్. కేక్ అయితే చాలా క్యూట్ మోడల్ సెలెక్ట్ చేసింది మహి. ఏది కావాలి చెప్పు, అది నువ్వు ఏది పట్టుకుంటే అదే లక్కీ ఏది కావాలి రెండు కావాలంట. మళ్ళీ గోలా బాయ్ గోలకి గోలా బాయ్ తెనగా అంటుంది. ఇక్కడ బెడ్ మీద వేయడానికి అయితే క్లాత్ చూస్తున్నాం. క్లాత్ ఏమన్నా ఇవ్వి అంటే డైరెక్ట్గా వైట్ కలర్ పంచే ఇచ్చేసింది. సో ఇంకా నీట్గా ఉంటుంది కదా అని చెప్పి దాన్నే అయితే సెట్ చేస్తాం అలా బెడ్ మీద. మేము చేయించిన క్యూట్ కేక్ అయితే ఇదే. ఓకే రెండిట్లోనే నువ్వు పడుతున్నావు. ఓకే కంగారు పడు. ఇంకా అలా కేక్ కటింగ్ కూడా కంప్లీట్ చేసుకుని హార్ట్ఫుల్గా బ్లెస్ చేసాం మా కుసుమకి సేఫ్ డెలివరీ అవ్వాలి అని చెప్పి. మేమందరం అయితే కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ తీసుకున్నాం బాయ్ గర్ల్ అని చెప్పి. ఓకే కెమెరా వచ్చేస్తుంది. ప్రెజెంట్ అయితే మా కుసుమకి ఆల్రెడీ డెలివరీ అయిపోయింది. నేను తర్వాత పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో. సరదాగా మీలో ఎవరైనా గెస్ చేయండి బాయ్ పుట్టుంటాడా గర్ల్ పుట్టుంటుందా అని. ఏమైనా తీస్తాను వచ్చేలా బాబాయ్. శుభ్రంగా వచ్చినాయి. పో అంట పో. మా ఫోటోషూట్ కష్టాలు అయితే మామూలుగా లేవు. ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్ అసలు. మహి ఏమో ఈ ఫ్రేమ్ పెట్టు ఆ ఫ్రేమ్ పెట్టు అని చెప్పి కూర్చోబెట్టి మరీ తీయించుకుంది. అండ్ ఇక్కడ ఈ పోజ్ కోసం వెనకాల పావుని టైట్గా పట్టుకుని మరీ కూర్చుంది. చాలా ఎంజాయ్ చేసాం మొత్తానికి మామ్ టు బీ అయితే. మేము ఇంత కష్టపడుతుంటే మా కోసం అన్నయ్య ఇలా స్టార్టర్స్ తీసుకొచ్చాడు. సో అలా ఫుడ్ కూడా ఎంజాయ్ చేసాం మిడిల్లో. ఇప్పుడు చెప్పు ఇలా అయితే మా కుస్మా మామ్ టు బీ కంప్లీట్ చేసుకున్నాం. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ బాయ్ గైస్.